జిల్లాల బిజీగా తిరిగిన రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎవలకు ఏ కష్టం వచ్చినా సర్కార్ అండగా ఉంటుందని చెప్పారు. సర్కార్ పథకాలను జనం దగ్గరికి తీసుకుపోవడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాలు సమీక్షలతోని జిల్లాల బిజీగా తిరిగిరు మంత్రులు. చెప్పిన హామీలన్నింటినీ సీఎం నెరవేరుస్తున్నాడన్నారు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి. తొందరలోనే అన్ని జిల్లాల్లో కేజీ టు పీజీ ఉచిత విద్యను షురూ చేస్తామన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ల ఓ ప్రైవేట్ స్కూల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఉన్నంత ధాన్యం కొంటమని రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఈ ఏడు వర్షాలు బాగా పడ్డంతోని దిగుబడి పెరిగిందన్నారు. కరీంనగర్ మండలం చెర్ల బూత్కూర్, మొగ్దుంపూర్, దూర్షేడ్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావుతో కలిసి తనిఖీలు చేసిర్రు. చివరి దాకా నీళ్లు అందించడం వల్ల 30-35 క్వింటాల మధ్య ఇవాళ ప్యాడీ వస్తుంది. ఎక్కడ కూడా రైతు పంటను గనక కళ్ళంలోకి తీసుకొస్తే మాయిశ్చర్ లెవెల్ కనుక 17% లోపు కనుక ఉంటే 24 గంటల్లో కాంట పెట్టుకోమని, హమాలీ సమస్య ఉన్నా, బస్తాల సమస్య ఉన్నా, ఇంకా ఎలాంటి సమస్యలను కూడా పరిష్కరించడం సిద్ధంగా ఉన్నాం. నేను ఒకటే రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, దళారీల వెంటపడి రైస్ మిల్లుల దగ్గరికి పోయి ఆదరాబాదరగా తక్కువ ధరకు అమ్ముకునే ప్రయత్నం చేయకండి. చివరి గింజ వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో తిరిగినరు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. బీబీనగర్ నిమ్స్ దవాఖానకు పోయి నిర్మాణ పనులను పరిశీలించారు. తర్వాత జిల్లా కలెక్టర్, నిమ్స్ డైరెక్టర్, ఇతర అధికారులతోని ముచ్చటబెట్టిరు. తొందరలోనే ఓపీ సేవలు షురూ చేయాలని ఆదేశించారు. ఇక పనులు ఎందుకు లేట్ అవుతున్నాయని కాంట్రాక్టర్ని అడిగిండు. నిర్లక్ష్యం చేస్తే ఊరుకోనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తిసారి ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మరి స్పెషల్ ఫోకస్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ పట్ల ప్రజలకు నమ్మకం పెరిగింది. మరి గతానికి ఇప్పుడు పోలిస్తే డెలివరీస్ కూడా డబుల్ అయింది. ఈ రోజే అందరినీ కూర్చొని మాట్లాడి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 1 monthలో కొంత పని జరగాలి, కనీసం 100 బెడెడ్ ఓపీ స్టార్ట్ కావడానికి మీరు పని చేయాలని చెప్పడం జరిగింది. మోస్ట్లీ జూన్ ఫస్ట్ వీక్లో ఈ 100 బెడెడ్ ఓపీ, దాంట్లో 50 బెడ్ గైనక్, మిగతా 50 జనరల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. చూడండి స్టార్ట్ అవుతుంది. వనజీవి రామయ్యకు పద్మశ్రీ అవార్డొచ్చుడు రాష్ట్రానికి గర్వకారణమన్నారు మంత్రి జోగు రామన్న. చిన్నప్పటి నుంచి మొక్కలు నాటాలనే ఆలోచనతోనే రామయ్యకు గుర్తింపు వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో రామయ్యను సన్మానించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత తరిపెల్లి రామయ్య గారు అంత గొప్ప మనసున్నటువంటి ఒక స్కూల్లో, పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పినటువంటి వాక్యాలను మరి మర్చిపోకుండా మరి మనసు రావడం, ఈ గొప్ప లక్ష్యాన్ని వారు చేయాలని చెప్పి ఆ బాల్య దశ నుంచే మరి నేర్చుకున్నటువంటి విద్య అది. ఎవరికి ఏ కష్టం వచ్చినా సర్కార్ అండగుంటదన్నారు మంత్రులు. పేద ప్రజలను ఆదుకునేందుకు మరిన్ని పథకాలు తీసుకొస్తామన్నారు.